హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. బాబీ కొల్లి బాలకృష్ణ గారి కాంబోలో వచ్చిన మూవీ దాకు మహారాజ్. ఎందుకు దాకు మహారాజ్ ఎలా ఉంది, థియేటర్లో చూడవలసలేదు, ఇప్పుడు మాట్లాడుకుందాం. బాబీ బాలయ్యని కొత్తగానే ప్రజెంట్ చేశారు. లైక్ బాలయ్య గారు ప్రతి మూవీస్లో ఉన్నట్టు స్టఫ్ అయితే ఉంటుంది, కానీ క్రిన్స్ సీన్స్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. స్టార్టింగ్ ఇంట్రో ఫైట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఫ్యామిలీతో సీన్స్ అన్ని పాసిబుల్గా వెళ్తుంటాయి. లైక్ విక్రమ్ జైలర్ మూవీస్లో లాగా టెక్నికల్గా రిచ్ కనిపిస్తుంది. అండ్ దాకు క్యారెక్టర్ చుట్టూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ మూమెంట్స్, రెగ్యులర్ ఇంట్రోల్స్ ఇస్తూనే ఉంటారు. తమను కూడా అసలు తగ్గకుండా డ్యూటీ చేశారు. బాబీ మూవీస్లో ఇంట్రోల్ సీన్ అంటేనే ఓ రేంజ్ హై ఇస్తారు. అలాంటి ఇంట్రోల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. దాకు ఎపిసోడ్ ఈ సెకండ్ హాఫ్లో ఓపెన్ అవుతుంది. ఆ ఎపిసోడ్ పెద్దగా ఎగ్జైటింగ్ ఉండదు, కానీ ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. దీని తర్వాత వెళ్ళే ప్రొసీడింగ్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉన్నా, కానీ ఇక్కడ ప్రెడిక్టబుల్ అనే వర్డ్ వాడకూడదు. ఎందుకంటే లైక్ బాలకృష్ణ గారి మూవీస్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. అండ్ ట్రైలర్లో కూడా ఒక క్లియర్ కట్గా చూపించారు. సో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే బెటర్. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ డౌన్ అయినట్టు అనిపించింది. ఫీమేల్ లీడ్స్ ఓరోజీ తప్ప మిగతా క్యారెక్టర్స్ స్టోరీకి ప్రోగ్రెస్ అయ్యేలా రాసుకున్నారు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే పీక్స్ అని చెప్పాలి. బాలకృష్ణ గారి మూవీస్లో ఇంత టెక్నికల్ రిచ్గా ఎప్పుడు చూడలేదు. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ విత్ తమన్ ఒకటే మాట, మళ్ళీ నందమూరి తమన్ అవతారాలకు వెళ్ళి విజృంభించారు. విజువల్స్కి కరెక్ట్గా సింక్ స్కోర్ అందించారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్గా చిన్ని సాంగ్ బాగుంది. రిటర్న్ డైరెక్టెడ్ బాబీ కథపరంగా రొటీన్ ప్లాట్ తీసుకున్న రైటింగ్ కూడా షాలోగా ఉన్నప్పటికీ రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో మంచి కమర్షియల్ ఐస్ అండ్ మాస్ మూమెంట్స్ అందించారు. మేకింగ్లో స్టైలిష్ అండ్ టెక్నికల్ రిచ్ కనిపిస్తుంది. ఈ విషయంలో అయితే సక్సెస్ అయ్యారు. బట్ రైటింగ్లో ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగున్నాం. పర్ఫార్మెన్సెస్ చూస్తే బాలకృష్ణ గారు ఎప్పటిలాగానే బాగా చేశారు. యాక్షన్ ఎపిసోడ్లు కొమ్మేశారు. లుక్స్ కూడా రీసెంట్ మూవీస్ కన్నా ఈ ఓల్డ్ చాలా బాగుంది. ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లిమిటెడ్ స్క్రీన్ టైం అయినా వాళ్ళ రోల్ బాగా పోర్ట్రే చేశారు. బాబీ డ్యూల్ టిపికల్ మన తెలుగు విలన్ రోల్ చేశారు. బాబీ కూడా బాగానే చేశారు, బట్ క్యారెక్టర్ అయితే సరిగ్గా రాసుకోలేదు. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ టామ్ చాకో, చాందిని, ఊర్వశి, రవికిషన్, సచిన్ కేద్కర్ అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్ అన్ని బాగానే చేశారు. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ చిన్ని సాంగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్. ఇంకా నెగిటివ్స్ ప్రెడిక్టబుల్ స్టోరీ, బాలకృష్ణ గారి క్యారెక్టర్ అండ్ మిగతా 2 హీరోయిన్స్ క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదు. అండ్ ఈ మూవీని థియేటర్లో చూడొచ్చలేదు విషయానికి వస్తే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిందే. అండ్ మిగతా వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీకి మేము 78% గ్రీన్ అండ్ 22% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ అయితే మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.